బైబిల్లో మొట్టమొదటిసారి దేవుని ఆత్మతో నింపబడిన మనిషి అని ఎవరి గురించి చెప్పబడిందో మీకు తెలుసా? అతనొక ప్రవక్త కాదు, రాజు కాదు, న్యాయాధిపతి కూడా కాదు. అతనొక కళాకారుడు. అతని పేరే బెజలేలు. నిర్గమకాండము 31:3 ప్రకారం దేవుడు అతని గురించి ఇలా చెప్పాడు: జ్ఞానము, అవగాహన, నైపుణ్యము కలుగునట్లు నేను అతనిని దేవుని ఆత్మతో నింపాను. బెజలేలు దేవుని నివాస స్థలమైన గుడారం కోసం అద్భుతమైన పనులు చేశాడు. చెక్క పనులు, బంగారం, వెండి, రాగి లోహ పనులు, రత్నాలు చెక్కడం వంటి అద్భుతమైన రూపకల్పన చేశాడు. ఇది మనకొక గొప్ప సత్యాన్ని చూపిస్తుంది. దేవునికి అందమంటే ఇష్టం. ఆరాధనలో వాడే కళ మరియు రూపకల్పన కేవలం అలంకరణలు కాదు, అవి ఒక ఆధ్యాత్మిక సేవ. దేవుని ఆత్మ ప్రవచనం చెప్పడానికి మాత్రమే కాదు, అద్భుతాలను సృష్టించడానికి కూడా మనిషిని నింపుతుంది. సృజనాత్మకత కూడా ఒక ఆత్మీయ వరమే. బెజలేలు దేవుని ఆత్మతో నింపబడిన మొట్టమొదటి కళాకారుడు.